హైరైజ్ బిల్డింగ్లు, వేల కోట్ల వ్యాపారం, భారతదేశానికే ఆర్థిక రాజధాని, ఇండియన్ సినిమా కేంద్రం వంటి గొప్ప విషయాలన్నీ ఉన్నా సరే ముంబై అనగానే ఆ విషాద జ్ఞాపకం మాత్రం చేదుగా తగులుతూనే ఉంటుంది. అదే 26/11 ముంబై అటాక్స్. దాదాపు 14 ఏళ్ళు గడిచిన ఆ దుర్ఘటనలు గుర్తొస్తే మాత్రం ముంబై వాసులనే కాదు భారతీయులందరినీ ఇప్పటికీ వణికిస్తూనే ఉంటుంది. కుట్ర కుతంత్రాల దాయాది దేశం పాకిస్తాన్ పంపించిన 10 మంది ఉగ్రవాదులు భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలోకి చొరపడి 3 రోజుల పాటు కొనసాగించిన మారణహోమం ప్రతి భారతీయుడి రక్తాన్ని ఇప్పటికీ మరిగిస్తూనే ఉంది. ఇప్పుడు 14 ఏళ్ళు గడిచిన తర్వాత అదే తేదీల్లో తాజ్ హోటల్ను, ఇండియా గేట్ను సందర్శించిన నాకు ఆ దుర్ఘటన గుర్తొచ్చి మనసు వికలమైపోయింది. ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 166 మందికి మనసులోనే నివాళులర్పించుకున్నాను. ఇదే ముంబై గేట్వే ఆఫ్ ఇండియా. సముద్రపు ఒడ్డునే టీవీగా కనిపిస్తుంది మన దేశ ఔన్నత్యాన్ని చాటుతూ. ఆ పక్కనే సముద్రంలో పడవలు కనిపిస్తున్నాయి కదా. సరిగ్గా అక్కడి నుంచే పాకిస్తాన్ నుంచి పడవల్లో వచ్చిన ఉగ్రవాదులు ముంబై నగరంలోకి ప్రవేశించి వివిధ ప్రాంతాల్లో నరమేధం సృష్టించారు. ఇక్కడి ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్లో జరిపిన కాల్పుల్లో 58 మంది చనిపోయారు. ఇక కామా హాస్పిటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ పాయింట్ల వద్ద బీభత్సం సృష్టించి ఒబెరాయ్ ట్రెడెంట్ హోటల్లోనూ, ఈ కనిపిస్తున్న తాజ్మహల్ హోటల్, ప్యాలెస్లపై దాడికి దిగారు. సుమారు 3 రోజుల అతి క్లిష్టమైన ఆపరేషన్ తర్వాత కానీ ఉగ్రవాదులను కట్టడి చేయలేకపోయాం. అయితే ఆ తర్వాతనే ముంబై వాసుల ధైర్యం అంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇంత పెద్ద దాడి తాత్కాలికంగా మనసును కుంగదీసిన అతి త్వరలోనే నిలదొక్కుకోగలిగింది. ఇప్పుడు ముంబై రెట్టించిన ఉత్సాహంతో అభివృద్ధి వైపు, ముంబైకర్లు తమ కలల్ని నిజం చేసుకునే తీరాల వైపు వేగంగా పరుగులు తీస్తున్నారు. మళ్ళీ ముంబై తలెత్తి నిలబడి చూస్తోంది. ఇక్కడ టీవీగా కనిపిస్తున్న తాజ్ ప్యాలెస్ అండ్ టవర్ను, ఇండియా గేట్ను చూస్తుంటే ఆ మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనబడడం లేదు. సరే, ఇక బాధాకరమైన చేతు జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చేద్దాం. చూడండి మన అదృష్టం. మనం ఈ గేట్వే ఆఫ్ ఇండియాను, తాజ్ ప్యాలెస్ హోటల్ను చూడడానికి వచ్చినప్పుడే ఇక్కడ మన దేశ రక్షణలో భాగం పంచుకుంటున్న ఇండియన్ నేవీ పరేడ్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. కన్నుల పండుగ లాంటి ఆ పరేడ్ రిహార్సల్స్ను చూసి ఎంజాయ్ చేద్దాం. మనలో గూడు కట్టుకున్న ఆ పాత జ్ఞాపకాల బాధను అధిగమించేద్దాం. ఒకవైపు మన జాతీయ జెండా, మరోవైపు మన నేవీ ఆఫీసర్స్ పరేడ్, మన దేశభక్తి పాటల మ్యూజిక్తో కలిపి ఎక్కడా పొల్లు పోకుండా వారు పరేడ్ చేస్తుంటే ఆహా, ఎంత బాగుంది ఈ దృశ్యం. ఇక ఈ మ్యూజిక్ బాండ్ వినండి, ఎంత బాగుందో. ఇప్పుడు సారే జహాं से अच्छा మ్యూజిక్ బ్యాండ్, ఇది కూడా సూపర్. వేణుల విందే ఇక.
ఇక ఇప్పుడు సీ కార్డెట్ కార్ప్స్ అమ్మాయిల పరేడ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా రిథమిక్గా కాళ్ళు కదుపుతూ వాళ్ళు ప్రదర్శించిన నృత్యం అయితే సూపర్, అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇక ఈ నేవీ ఆఫీసర్స్ ప్రదర్శన కూడా చాలా బాగుంది. తుపాకులను ఒక లయ పద్ధతిలో తిప్పుతూ అలల్లా చూపిస్తూ విన్యాసాలు చేసిన తీరు ఆకట్టుకుంది. కొంచెం లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల కొన్ని విజువల్స్ కొంచెం మసగ్గా కనిపిస్తున్నా నేనైతే మీకు ఈ విజువల్స్ అందంగా చూపించే ప్రయత్నం అయితే చేశాను. అలాగే మీరంతా చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. నాకైతే మనసు పూర్తిగా నిండింది. మరి మీ సంగతి ఏంటి? మీ కామెంట్స్లో తెలియజేయండి. ఎంత బాగుందంటే ఇది సీను, కన్నుల పండుగ అండి నిజంగా. మన జాతీయ గీతం సంబంధించిన మ్యూజిక్ ఆలపిస్తూ ఉంటే ఇండియా గేట్ ముందు నిలబడి, అది కూడా చాలా మంచి ఫీలింగ్, చెప్పలేదు. అయితే ఒకటే విషయం మీరు చూడండి, ఇలాంటి ఎన్నో టెర్రరిస్ట్ అటాకులను ఇండియా తట్టుకుంది. అదేవిధంగా ఇకపై కూడా ఇండియా గట్టి సందేశాన్ని ఇస్తుంది మన శత్రు దేశాలకు. ఏంటంటే మీరు ఎన్ని కుట్రలు కుటుంతాలు పొందినా మా మనసుల్ని బలహీనపరచలేరు, మేము ఎంతే స్ట్రాంగ్ ఉంటాం. ఇక మీరు ఎంత పెద్ద ఇది చేసినా మేము తట్టుకుంటాము, మా రక్తంలోనే ఉంది. శాంతి సహనంగా ఉండడం మా బలహీనత కాదు, మా బలం. అదే ఇండియా చెప్పాలనుకుంటుంది. ఈ ఇండియా గేట్ను చూసినప్పుడు, ఈ విన్యాసాన్ని చూసినప్పుడు కూడా నాకు ఎందుకో అంటే లోపల ఒక రకమైన ఫీలింగ్, బహుశా అది అంతే అండి, అది ప్రతి ఒక్క భారతీయునికి కలిగే ఫీలింగ్ అది. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే దయచేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా కూడా మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను.